సో హాయ్, ఫైనల్గా నాకు ఇష్టమైన ఎన్ఎస్డిఎల్ కంపెనీ ఐపోకి వచ్చింది. అయితే ఈ ఐపోకి నేను అప్లై చేయట్లేదు. జనరల్గా ఐపో సంబంధించి ఒక లాంగ్ వీడియో కాకుండా ఇప్పుడున్న మార్కెట్ సినారియో బట్టి కొన్ని సింపుల్ పాయింట్స్ నేను మీ ముందుకి తెదలుచుకున్నాను. వాల్యుయేషన్స్, ప్రైసెస్ ఇవన్నీ మీకు మార్కెట్లో లేదా ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనం స్ట్రాటజీ అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మార్కెట్ బట్టి ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేయాలనేది మన యొక్క ఇంట్రెస్ట్ అయి ఉండాలి. నో డౌట్ సిడిఎస్ఎల్ కన్నా ఎన్ఎస్డిఎల్ చాలా విషయాల్లో వెనకబడి ఉంది. కానీ ఎన్ఎస్డిఎల్ అనేది నా యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్. తర్వాత ఫ్యూచర్లో సిడిఎస్ఎల్ లాగా ఇది ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ అవుతుందా, లేకపోతే సిడిఎస్ఎల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎన్ఎస్డిఎల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి చాలామందికి డౌట్స్ లేదా కొన్ని కన్సర్న్స్ అయితే ఉంటాయి. అయితే ఇప్పుడున్న మార్కెట్లో బోత్ డిమాట్ అకౌంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న వీళ్ళ యొక్క ప్రైసెస్ చాలా వరకు ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా మార్కెట్లో డిమాట్ అకౌంట్స్ యొక్క ఓపెనింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కానీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఈ డిమాట్ అకౌంట్స్ యొక్క ఓపెనింగ్ ఇదే స్థాయిలో ఉంటుందని చెప్పి మనం అనుకోవడానికి లేదు. సో అది మేజర్ కారణం. అయితే ఇతర కొన్ని కారణాలు కూడా చాలా వరకు మనం అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న మార్కెట్ సినారియోలో ఐపో అప్లై చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది అనేది పక్కన పెడితే మనం ఈ స్టాక్లో ఎంత టైం ఉండాలి, ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఇదివరకు చెప్పాను. సో ఇప్పుడున్న మార్కెట్ సినారియో బట్టి ఈ ఐపోకి నేను అప్లై చేయట్లేదు. కానీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో సిడిఎస్ఎల్ కంటే ఎన్ఎస్డిఎల్ ఎక్కువగా రిటర్న్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎన్ఎస్డిఎల్ని ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ అని నా అభిప్రాయం. సిడిఎస్ఎల్లో ఇప్పుడు మీకు ట్రెండ్ రివర్సల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాల్యుయేషన్స్ పరంగా, ఇతర కారణాల పరంగా మనం గమనిస్తే ఎన్ఎస్డిఎల్ కన్నా సిడిఎస్ఎల్ బెటర్గా ఉంది. కానీ ఇంకో 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైం లైన్లో మీరు చూస్తే సిడిఎస్ఎల్ కన్నా ఎన్ఎస్డిఎల్ ఎక్కువగా రిటర్న్ ఇవ్వబోతూ ఉంది. దానికి మెయిన్ కారణం సిడిఎస్ఎల్ ఎక్కువగా రిటైల్ ఇన్వెస్టర్స్ మీద ఆధారపడి ఉంటే ఎన్ఎస్డిఎల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఆధారపడి ఉంది. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మీకు రిటైల్ ఇన్వెస్టర్స్ షేర్ మార్కెట్లో లేదా డిమాట్ అకౌంట్స్లో వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ లేదా వాళ్ళ యొక్క అకౌంట్ ఓపెనింగ్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. ఇది నేను ప్రధానంగా నమ్మే పాయింట్. మరోది ఇతర కారణాల వల్ల కూడా నేను ఎన్ఎస్డిఎల్ యొక్క వాల్యుయేషన్స్ని ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనం బెటర్ సిఏజీ రేట్ని తీసుకోవచ్చని అనుకుంటా ఉన్నాను. ఇది నా యొక్క పర్సనల్ అభిప్రాయం. అంతేకాకుండా మీరందరూ గమనించవలసిన మరో ఇంపార్టెంట్ పాయింట్, ప్రీ ఐపీఓ మార్కెట్ సందర్భంలో చాలామంది రికమెండ్ చేసినప్పుడు ఇలాంటి కంపెనీస్ పట్ల నెగిటివ్గా ఉంటారు, లేదంటే డౌట్ చేస్తూ ఉంటారు. ఈరోజు మార్కెట్లో ఇపోరియా వచ్చినప్పుడు, లేదంటే మార్కెట్లో అందరూ మాట్లాడుతున్నప్పుడు ప్రీ ఐపీఓ గురించి కానీ ఐపీఓ గురించి చాలామంది మాట్లాడతారు. కానీ నేను పదే చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా కూడా వాల్యుయేషన్స్, స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్.